అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ షురువైంది. కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే సోమవారం విచారణకు హాజరు కావాలంటూ గత వారం కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు కవిత. ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పటి వరకు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంబంధించి దానిపైన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడం, సో ఆ కేసును ఢిల్లీ హైకోర్టు పరిశీలన చేసి విచారణకు తీసుకోవడంతో మళ్ళీ ఈ కేసు కొలికి మొదటికొచ్చిందా అనేటువంటి అంశాలు మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ. సో కవిత హాజరు అవుతారా లేదా, ఒకవేళ దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కవిత విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు మరి హైకోర్టులో విచారణ జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ట్రయల్ కోర్టు రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ కూడా సిబిఐ దాఖలు చేసినటువంటి అప్పీల్ పై ఢిల్లీ హైకోర్టు కవితతో పాటు మరో 22 మందికి నోటీసులు జారీ చేసింది. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఈ రోజు విచారణకు హాజరవుతారా, కవితతో పాటు వీళ్ళు ముగ్గురు కూడా మరి హాజరవుతారా, దాంతో పాటు 22 మంది కూడా హాజరవుతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. దాంతో పాటుగా ఈ నెల 12న సిబిఐ అధికారులు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కవిత నివాసానికి వెళ్లి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు నాకు ఇచ్చారు అనేది కూడా ఆమె ధృవీకరించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా కవిత లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపింది. అధికారిక మార్గాల ద్వారా కూడా నేను వస్తానని కూడా మరి సోషల్ మీడియా వేదిక కూడా నేను ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను వస్తాను, న్యాయ నిపుణులకు సహకరిస్తాను అంటూ కూడా మరి న్యాయస్థానానికి సహకరిస్తానంటూ కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు మరి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ ను విచారించనుంది. ఒకవేళ మరి చూడాలి, కవిత అలాగే మరి ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా ఎవరు రాకపోతే గనక విచారణ మాత్రం కొనసాగుతుంది. సిరాజ్, మరి కోర్టు నోటీసుల్లో అయితే పేర్కొంది, వచ్చినా రాకపోయినా విచారణ అయితే జరుగుతుంది అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా మరి వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు వెళ్లి దీనికి సంబంధించి ఏ అంశాలపైన మరి కోర్టు ఏం చెప్పనుంది ఈ రోజు కోర్టులో రౌస్ ఎవెన్యూ కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగినటువంటి విచారణకు డిఫరెంట్ గా హైకోర్టులో ఎలాంటి విచారణ జరిగి ఆధారాలు సమర్పించేటువంటి అవకాశం కనబడచ్చు? ముఖ్యంగా ఈ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టులో కొన్ని అంశాల పైన మరి విచారణ చేయలేదు అనేది ప్రధాన అభియోగం మోపుతుంది సిబిఐ సంస్థ. సో దాంట్లో భాగంగానే సిబిఐ ఇటు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. సో ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఛార్జ్ షీట్ నమోదు చేశారో ఆ ఛార్జ్ షీట్ లోని ప్రధాన అంశాలను ఈ రోజు ఢిల్లీ కోర్టు అంటే ఢిల్లీ జస్టిస్ ముందు ఉంచనున్నారు. దానికి సంబంధించినట్టు వాటిపైనే వీళ్ళు మరి విచారణ చేపట్టి వాదనలు ప్రతివాదనలు, అటు వాళ్ళ వైపు వాదనలు, ఇటు సిబిఐ తరపు వాదనలు, అలాగే ఇటు వీళ్ళ తరపు వాదనలు ఎవరైతే 23 మంది కవిత, మనీష్ సిసోడియా అలాగే అరవింద్ కేజ్రీవాల్, దాంతో పాటు ఇంకొక 23 మంది, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాదనలు కూడా మరి లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, వాటన్ని కూడా మరి వాళ్ళ న్యాయ నిపుణులు ఏం చెప్తారు అనేది ఇరు వర్గాల వాదన విన్న తర్వాత కోర్టు మరి ఈ రోజు మరి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేదు అని అంటే మళ్ళీ ఈ కోర్టు మరి మరో రోజుకి మరి వాయిదా వేసే అవకాశం ఉందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. చూడాలి వీళ్ళు మరి ముఖ్యంగా మరి ఈ రోజు హాజరవుతారా లేదా కవిత అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మరి నేను కోర్టులకు సహకరిస్తాను, నేను వస్తానంటూ కూడా మరి మా మాధ్యమాల సోషల్ మీడియా మాధ్యమాల మరి వస్తున్న వార్తలు మరి అఫీషియల్ గా నేను సహకరిస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు వెళ్తారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గానే ఉన్న పరిస్థితి కనబడుతోంది. సతీష్, కొంతవరకు అంటే అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియా వీళ్ళ వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ముఖ్యంగా ఈ మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ మద్యం, ఈ ఢిల్లీ మద్యం కేసులో కీలకంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, కవిత, దాంతో పాటు ఇంకొక 23 మంది కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. మెయిన్ గా అరవింద్ కేజ్రీవాల్, ఎందుకంటే ఢిల్లీ ఒక పాలసీ, ఈ మద్యం కేసు అనేది ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ రాష్ట్రానికి ఒక మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీలో ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రధాన అభియోగం. మనీ లాండరింగ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన పాత్రదారుడు, దాని తర్వాత మనీష్ సిసోడియా A2గా ఉన్నారు. ఇట్లా కవిత పేరు కూడా దాంట్లో వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మెయిన్ అంటే ఈ కోర్టుకు సంబంధించి మెయిన్ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, వీళ్ళకు కనుక కోర్టు సంబంధించి మద్యం కేసుకు సంబంధించి కూడా ఒకవేళ వీళ్ళకి శిక్ష వేయాలని కనుక వస్తే మాత్రం ఇటు కవితకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటది. ఒకవేళ వాళ్ళకు మరి రిలీఫ్ దొరికితే కనుక కవితకు కూడా రిలీఫ్ దొరికే అవకాశం ఉంటది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనుక మరి పరిగణలోకి తీసుకొని హైకోర్టు కనుక మరి అదే తీరులో మరి తీర్పిస్తే కనుక ఈ మద్యం కేసులో రిలీఫ్ దొరికినట్టే అందరికీ అనుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ షురువైంది. కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కూడా గత వారం కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు కవిత. ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పటివరకు కవిత. విచారణకు హాజరవుతారా లేదా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.